లేకుండా కురుస్తున్న వర్షం ఇవాళ కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు కనపడుతుంది. నిన్న ఈవినింగ్ నుంచే కృష్ణా జిల్లాలో విజయవాడ చుట్టుపక్కల వర్షం పెద్దగా పడకపోయినా ఫ్లడ్ క్యాచ్మెంట్ ఏరియాలో పడిన వర్షం తాలూకు వరద విజయవాడకి వచ్చింది. అయితే తెల్లారేసరికి వరద కూడా కొంత తగ్గుముఖం పడుతుంది. అయితే ఈ వరద తగ్గుముఖం పడుతున్నందుకు సంతోషించాలా, లేకపోతే అది ఇళ్ళని పూర్తిగా ముంచేసి తద్వారా పేరుకుపోయిన బురద ఒండుమట్టి ప్రతి ఇంట్లోనూ అదే పరిస్థితి. అది కడుక్కోలేక చావాలా, ఇళ్లలోనూ బయట రోడ్ల మీద అక్కడ ఇక్కడ లేదు, ఇక మొత్తం ఇప్పుడు బురదలో జీవితమే. ఒక వారం 10 రోజులు అటు ఒకవైపు శానిటేషన్ చేయాలి, ఒకవైపు ఈ బురద క్లీనింగ్ చేసుకోవాలి. ఆ ఇల్లు ఆ ఇంటికి మళ్ళీ ఇది ఒక ఇల్లు నాది అని చెప్పుకోవడానికి కావాలంటే మినిమం ఒక 1 వీక్ పడుతుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న సమస్య కూడా. చాలా కోల్పోయారు వాళ్ళు, మనకు కనపట్లేదు. కానీ ప్రభుత్వం వేసే అంచనాలు ఎప్పుడూ కూడా మౌలిక సదుపాయాలు ఎంత దెబ్బతిన్నాయి, రోడ్లు ఎంత దెబ్బతిన్నాయి, కరెంటు ఎన్ని స్తంభాలు కూలిపోయినాయి, పంటలు ఎంత దెబ్బతిన్నాయి ఇలా లెక్కేస్తారు. కానీ ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి గృహం ఎంత నష్టపోయింది, అందులో ఉండే ఎలక్ట్రికల్ సామాను, ఎలక్ట్రానిక్ సామాను, వంట సామాను, లేకపోతే గ్రైండర్లు, మిక్సీలు లాంటివి కూడా పోతాయి. అవి షార్ట్ అయిపోతాయి లోపల, నీళ్ళు 2 రోజులు అలా ఉండిపోయినాయి కదా. ఇటువంటిది ప్రతి హౌస్ హోల్డ్కి లెక్కేస్తే మనం ఈజీగా ఒక 30-40 వేలు ప్రతి ఇల్లు నష్టపోయింది. ఆ లెక్కన ఎన్నిళ్ళు ముంపులో ఉన్నాయో ఈ 2 రోజులు లెక్కేస్తే అది చాలా హ్యూజ్ లాస్ అవుతుంది. మరి ఇవన్నీ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎలా ఎన్యూమరేట్ చేస్తుంది, ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతుంది? మొత్తం చేయడం సాధ్యం కాకపోవచ్చు, కానీ కొంతలో కొంతైనా చేస్తుందని అనుకుందాం, మనం ఆశిద్దాం. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వరద తగ్గుతోంది అని సంతోషిస్తున్న, కనీసం ఆ సంతోషం ఊహల్లో కూడా రాకముందే అప్పుడే ఇంకో పిడుగు లాంటి వార్త వచ్చి పడుతోంది. 5వ తేదీ నుంచి మరో తుఫాను ముప్పు ఉంది అని చెప్పి వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. హెచ్చరించడమే కాదు, అది మళ్ళీ విజయవాడ మీదే దాని పిడుగు. మళ్ళీ విజయవాడ, కృష్ణా గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, ఆ కోనసీమ ప్రాంతం అదంతా కూడా తలుచుకుంటే అదొక భయంగా ఉంది. పైగా తుఫాను ప్రస్తుతానికి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అంటున్నారు, కానీ అది ఎక్కడ తీరం దాటుతుందో తెలియదు. ఆ తీరం దాటే టైంలో దాని సివియారిటీ ఎంత ఉంటుందో తెలియదు. ఆ తీరం దాటే పరిస్థితిని బట్టి కోనసీమ అల్లకల్లోలం కావచ్చు, లేకపోతే మళ్ళీ దివిసీమ అల్లకల్లోలం కావచ్చు, లేకపోతే మళ్ళీ అదే విజయవాడకో ఇటు బాపట్ల వైపు అల్లకల్లోలం కావచ్చు. అదృష్టవశాత్తు దూరంగా వెళ్ళిపోవచ్చు, బలహీన పడిపోయి. చెప్పలేము దీని పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. పైగా ప్రభుత్వం ఇప్పుడు ఎంతవరకు సన్నద్ధంగా ఉంది? ఈ విజయవాడ చుట్టుపక్కల 2 నియోజకవర్గాలు, 10 గ్రామాలు, ఒక 100 కాలనీలు మునిగితేనే అల్లకల్లోలం అయిపోతుంది పరిస్థితి. మరి వచ్చే తుఫాను జిల్లాలు చెప్పేస్తున్నారు. మరి అది దాని సివియారిటీ ఎక్కువగా ఉంటే ప్రభుత్వం ఏ మేరకు సన్నద్ధంగా ఉంది? ఇది చాలా పెద్ద ఇష్యూ అది. కాబట్టి ముందుగా దీనికి సంబంధించి వచ్చే తుఫాను ఎలా ఉండబోతోంది అనేది ఒక విశ్లేషణ, ఒక అప్డేట్. విశ్లేషణ అనకంటే ప్రభుత్వానికి, ప్రజలకు కూడా అలర్ట్గా ఉండడం కోసం ఒక అలర్ట్ ఇస్తూ, అలాగే ప్రభుత్వం ఏ మేరకు ఈ బురదను కడుక్కుంటూ వచ్చే వరదను ఎదుర్కోవడానికి ఎంతవరకు సన్నద్ధంగా ఉంది అనే దాని మీద కూడా అదొక విశ్లేషణ. క్షమించాలి.